ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ని ఇంజురీస్ ప్రీమియర్ లీగ్ మార్చేశారు. కరెక్ట్ గా సీజన్ స్టార్ట్ అవ్వక ముందే ఎంతమంది స్టార్ సైడ్ అయిపోయారు. దీంట్లో కోట్లు పెట్టి కొనుక్కున్న వాళ్ళే నిండా ముంచేశారు. అసలు ఈసారి ఫుల్ టోర్నమెంట్ నుండి బయటికి వెళ్ళిపోయిన ప్లేయర్స్ ఎవరు పర్సనల్ రీజన్స్ వల్ల పక్కెళ్ళిపోయారు, ఎవరెప్పుడు తిరిగి వస్తారు, ఇలా అన్ని విషయాల గురించి ఒక కంప్లీట్ వీడియో చేశాను. ఈ వీడియోలో టోర్నమెంట్ నుండి బయటికి వెళ్ళిపోయిన ప్లేయర్స్ కి రీప్లేస్మెంట్ ఆటగాళ్ళుగా ఎవరిని తీసుకున్నారు, ఇన్ కేసు ఇంకా తీసుకోకపోతే ఏ టీం ఎవరిని తీసుకోవడానికి ఛాన్స్ ఉందో అనే దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా మీరు తెలుసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, ఈ వీడియో రికార్డ్ చేసే ముందు వరకు ఉన్న డేటాని బేస్ చేసి మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. ఇన్ కేసు ఈ వీడియో వచ్చేసరికి కొన్ని జట్లు అఫీషియల్ గా కూడా రీప్లేస్మెంట్ ఆటగాన్ని అనౌన్స్ చేసి ఉండొచ్చు. మీరు ఈ విషయం అర్థం చేసుకోవాలి. లాస్ట్ ఐపీఎల్ అయిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు మన ఛానల్లో ఐపీఎల్ పైన ఎంతో కంటెంట్ తీసుకొచ్చాను. ఈ కొత్త సీజన్ లో కొత్త టాపిక్స్ పైన వీడియోస్ రాబోతున్నాయి. ప్రతిసారి వెళ్ళిపోయినట్టు చూసి వెళ్ళిపోకుండా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి వెళ్ళారంటే బాగుంటుంది. సో ప్లీజ్ కొట్టేసండి. లెట్స్ బిగిన్ ద స్టోరీ. ఫస్ట్లీ సీజన్ నుండి ఎవరు బయటకు వెళ్ళిపోయారు, వాళ్ళని ఎవరితో రిప్లేస్ చేశారు అని చూసుకుంటే, నెంబర్ 9 శామ్ కరన్. రీసెంట్ గా ఇంజరీ వల్ల పక్కకెళ్ళిపోతున్నట్టు రాజస్థాన్ మేనేజ్మెంట్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే లాస్ట్ వరల్డ్ కప్ లో మాట్లాడుతుండగా గ్రోయిన్ ఇంజరీ జరిగింది. ఆ టైంలో పెద్ద మ్యాటర్ కాదులే అని ఫ్యాన్స్ అనుకున్నారు. తీరా ఇప్పుడు చూస్తే సైలెంట్ గా సైడ్ అయిపోయాడు. ఈసారి రాజస్థాన్ టీంలో శామ్ కరన్ క్రూషియల్ ఆటగాడుగా ఉంటాడు అనుకున్నాం. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ లో కాస్త కూస్త ఎక్స్పీరియన్స్ మనోడికి మాత్రమే ఉంది. బౌలింగ్ లోనూ కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేయగలిగే పేసర్స్ ఎవరూ లేరు. సో శామ్ మాత్రమే ఆడగలిగే ఆశాదీపంగా ఉండేవాడు. ఇప్పుడు అదే అరిపోయింది. అసలుకే టీంలో ఎక్స్పీరియన్స్ లేదనుకుంటే కాస్త లీడర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక్కడు వెళ్ళిపోయాడు. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ లో ఎవరినో తీసుకొచ్చి అనౌన్స్ చేయకుండా స్ట్రాటజికల్ అప్రోచ్ చూపించారు. ఎలా అంటే, అందుబాటులో ఉన్నాడా లేదా అనే సంబంధం లేకుండా మరికొన్ని రోజుల్లో పిఎస్ఎల్ ఆడడానికి రెడీగా ఉన్న శ్రీలంకన్ ప్లేయర్ దక్షిణ్ శనగాని లాగేశారు. ఇదైతే బుర్ర పాడనే చెప్పాలి. ప్రాక్టీస్ మొత్తం పిఎస్ఎల్ కోసం పాకిస్తాన్ లో చేసి మ్యాచ్ మాత్రం ఇండియాలో ఆడబోతున్నాడు. ఏదేమైనా దక్షిణ శనగాని తీసుకోవడం అనేది రియల్లీ గ్రేట్ థింగ్ అనే చెప్పుకోవాలి. బికాజ్ మీరు చూసుకుంటే శామ్ కరన్ అనే దక్షిణ శనగ కూడా ఒక క్వాలిటీ పేస్ ఆల్రౌండర్. లోయల్ ఆర్డర్లో పిచ్ పౌలింగ్ చేయడంతో పాటు చాలా మంచి వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది. దాంట్లో ఒక కెప్టెన్. లాస్ట్ 3 years నుండి శ్రీలంక టీంని వైట్ బాల్ క్రికెట్ లో లీడ్ చేస్తున్నాడు. రీసెంట్గా వరల్డ్ కప్ నుండి కెప్టెన్ గా చేశాడు. సో లీడర్ గా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు రాజస్థాన్ కి ఇలాంటి సీనియర్ ఆటగాళ్ళే కావాలి. ఎందుకంటే రియాన్ పరాగ్కి అట్లీస్ట్ సజెషన్స్ ఇవ్వడానికైనా లీడర్స్ ఎవరూ లేరు. అందుకే దక్షిణ్ డెఫినెట్లీ వెళ్ళిపోతాడు. మానవుడికి రాజస్థాన్ నుండి ఆఫర్ వచ్చిందో లేదో పిఎస్ఎల్ ఆడుతున్నాడు అనే విషయం మర్చిపోయి వెంటనే ఫ్లైట్ ఎక్కి వచ్చేసాడు. ఇదైతే మాత్రం వెరీ గుడ్ రిప్లేస్మెంట్ అనే చెప్తాను. నెంబర్ 8 ముస్తఫిజుర్ రహమాన్. ఆఫ్ కోర్స్ ఇతనికి రిప్లేస్మెంట్ ప్లేయర్ ని ఎప్పుడో తీసుకొచ్చేసారు. ఎప్పుడు తీసుకొచ్చినా రిప్లేస్మెంట్ గానే తీసుకొచ్చారు కాబట్టి మాట్లాడుకోవాలి. అయితే కేకేఆర్ ముస్తఫిజుర్ ని ఆప్షన్ లో పిక్ చేసినప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ వికెట్ టేకింగ్, పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్ సీమర్ కావాలి అనే ఇంటెన్షన్ తో తీసుకున్నారు. దానికోసమే పోటీ పడి మరి 9,20,00,000 ఎక్స్పెన్సివ్ ప్రైజ్ కొనేశారు. కానీ అదే అమౌంట్ ముస్తఫిజుర్ కి శాపంగా మారిపోయింది. ఏదైనా రిలీజ్ చేయమని కేకేఆర్ పైన ప్రెజర్ రావడంతో వేరే ఆప్షన్ లాగా వదిలేశారు. అసలు అతన్ని ఎవరితో రిప్లేస్ చేయాలి అనుకుంటున్న టైంలో వరల్డ్ కప్ లో ఓచుకో తీస్తూ కనిపించిన బ్లెస్సింగ్ ముజుర్ బనీ కనిపించాడు. టోర్నమెంట్ మొత్తంలో 13 వికెట్స్ లాగేసి టాప్ పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ చూపించాడు. ఇక లేట్ చేయకుండా ముజుర్ బనీకి మెయిల్ పెట్టేశారు. అప్పటికే మనోడు పిఎస్ఎల్ లో రిప్లేస్మెంట్ గా ఆడడానికి అక్కడ సైన్ చేసుకున్నాడు. కాకపోతే ఐపీఎల్ నుండి బంగారం లాంటి ఆపర్చునిటీ వచ్చాక పిఎస్ఎల్ లో పక్షులు చూస్తూ ఆడడానికి కూర్చోడు కదా. అందుకే అస్సలు లేట్ చేయకుండా పిఎస్ఎల్ కాంట్రాక్ట్ విత్డ్రా చేసి ఎక్కడ కేకేఆర్ కి బ్లెస్సింగ్ ఇవ్వడానికి బ్లెస్సింగ్ ముజుర్ బనీ వాలిపోయాడు. ఈసారి కేకేఆర్ రైజ్ అవ్వాలన్నా ఫాలో అవ్వాలన్నా అంత ఇతని చేతుల్లోనే ఉంది. నెంబర్ 7 వన్ ఇండి అసరంగ. ఎప్పట్లానే ఈసారి కూడా ఇతన్ని కొనుక్కున్న వాళ్ళకి చివరికి చెప్పే మిగులుతుందని అసరంగ మరోసారి ప్రూవ్ చేశాడు. హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ కారణంగా ఈ సీజన్ నుండి దూరం అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రీసెంట్లీ శ్రీలంక క్రికెట్ బోర్డు అందరికీ అనుభవం ఇచ్చారు, కానీ ఇతని విషయంలో మాత్రం నువ్వు చెప్పేశారు. ఎందుకంటే ఇప్పటికీ ఫుల్లీ ఫిట్నెస్ రికవరీ అవ్వలేకపోయాడు. ఈ టోర్నమెంట్ మొత్తం నుండి బయటికి వెళ్ళిపోవచ్చు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇతన్ని కొనుక్కున్నప్పుడే లోకలకు తెలుసు ఇంజురీ ఇష్యూస్ అండ్ పర్సనల్ రీజన్స్ వల్ల అందుబాటులో ఉండడు అనేసి. అయినా కానీ కొనేశారు. ఇప్పుడేమో చుక్కలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఇతని రిప్లేస్మెంట్ విషయంలో కొంతవరకు బజ్ వినిపిస్తుంది. వెస్టిండీస్ బౌలింగ్ ఆల్రౌండర్ గుడికేష్ మోతీని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇతనైతే లెఫ్ట్ ఆర్తోడాక్స్ స్పిన్నర్. బ్యాటింగ్ లో మరీ పెద్ద తోపని కాదు, కానీ క్విక్ రన్ స్కోర్ చేయగలడు. అయితే ఇతను కూడా పిఎస్ఎల్ ఆడుతున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ నుండి ఎలాంటి ఛాన్స్ వస్తే ఆగుతాడో చెప్పండి. పిఎస్ఎల్ ఆడాలంటే ఎప్పుడైనా ఆడుకోవచ్చు, కానీ ఐపీఎల్ ఆడడం అనేది ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ క్రికెటర్ కి ఒక డ్రీమ్ లాంటిది. వాళ్ళు లైఫ్ లో ఒక్కసారైనా ఆడాలనుకుంటారు. సో పాకిస్తాన్ కి టాటా చెప్పి వచ్చేసాడు. ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. నెంబర్ 6 హర్షత్ రాణా. ఈసారి కేకేఆర్ పెద్ద షాక్ ఏదైనా చూసారంటే మాత్రం అది ఇతని విషయంలోనే. లాస్ట్ వరల్డ్ కప్ టైంలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుండగా సీరియస్ నీ ఇంజరీ జరిగింది. ఆల్రెడీ సర్జరీ కూడా చేయించుకున్నాడు. ఏదైనా ఫుల్లీ ఫిట్ గా రికవరీ అవ్వడానికి ఎలా లేదన్నా మరో 4 నెలల వరకు టైం పట్టొచ్చు.
ఏదేమైనా ఈసారి హర్షత్ రాణా, పతి రాణా అండ్ ముస్తఫిజుర్ కాంబోతో ఆపోనెంట్స్ కి చుక్కలు చూపిస్తాం అనుకున్న వేళకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఏదైనా టోర్నమెంట్ కి మిస్ అవుతాడు అని ఫెబ్ నుండి తెలుసు కూడా కేకేఆర్ ఇంతవరకు రిప్లేస్మెంట్ ని తెచ్చుకోలేకపోయారు. మీరు ఇప్పుడు బయట చూస్తే చాలా పేస్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఆకాష్ మధ్వల్, చాతన్ సకరియా అండ్ సిమర్జిత్ సింగ్. వీళ్ళందరూ మంచి బౌలర్సే. కాకపోతే హర్షత్ ని రిప్లేస్ చేయగలిగే అంత పొటెన్షియల్ లేదు. ఇప్పుడు వీళ్ళకంటే బెటర్ ఆప్షన్స్ లేవు కాబట్టి ఎవరినొకరిని తీసుకోక తప్పదు. నాకైతే మాత్రం ఆకాష్ మధ్వల్ అండ్ చాతన్ సకరియా గ్రేట్ చాయిసెస్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ బ్లెస్సింగ్ ముజర్బానీ అండ్ వైభవ్ లాంటి పవర్ ప్లే సిమ్మర్స్ ఉన్నారు కాబట్టి మరో పవర్ ప్లే సిమ్మర్ అవసరం లేదు. మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్ లో షేక్ చేయగలిగే బౌలర్ మాత్రమే కావాలి. ఎగ్జాక్ట్లీ సకరియా అండ్ ఆకాష్ పనికొస్తారు. ఇద్దరికి డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బౌలర్స్ గా మంచి రెప్యుటేషన్ ఉంది. సో ఒకరి కోసం వెళ్ళొచ్చు. నెంబర్ 5 ఆకాష్ దేవ్. ఈసారి ఐపీఎల్ ని ఇంజరీస్ ప్రీమియర్ లీగ్ మార్చింది ఎవరైనా ఉన్నారంటే అది కేకేఆర్ అనిపిస్తుంది. ఒకరా ఇద్దరా ముందు చెప్పుకున్న హర్షత్ రాణా, ముస్తఫిజుర్ రహమాన్, పతి రాణాతో పాటు ఇప్పుడు ఆకాష్ దేవ్. సీజన్ స్టార్ట్ అవ్వక ముందే ఒకరి తర్వాత ఒకరు తట్టబుట్ట అన్ని సర్దుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు. దాంట్లోని ఇంజురీస్ అన్ని పేసర్స్ కి ఉన్నాయి. అయితే లాస్ట్ ఆప్షన్ లో 2 కోట్లు పెట్టి కొనుక్కున్న ఆకాష్ కూడా హ్యాండ్ ఇచ్చేశాడు. ఏదైనా వెళ్ళిపోయాక ఇప్పుడు కేకేఆర్ కి ఆకాశంలో చుక్కలు చూసుకోవడం తప్పిస్తే వేరే ఆప్షన్ లేదు. అలా ఉంది వేరే స్టోరీ. ఫ్యూ డేస్ బ్యాక్ లోవర్ బ్యాక్ స్ట్రెస్ ఇంజరీ కారణంగా ఇతను సీజన్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. లేట్ చేస్తే మళ్ళీ వీళ్ళకి పెద్ద బొక్క పడుతుంది కాబట్టి వెంటనే యాజ్ ఎ రిప్లేస్మెంట్ ప్లేయర్ గా సౌరవ్ డుబేని తెచ్చుకున్నారు. ఇతనైతే లెఫ్ట్ మీడియం ఫాస్ట్ బౌలర్. డొమెస్టిక్ సర్కిట్ లో వెదర్బర్డ్ టీం ఆడుతుంటాడు. ఆప్షన్ కు ముందు కేకేఆర్ ట్రయల్స్ లో ఇంప్రెసివ్ గా రాణించాడు. అన్ఫార్చునేట్లీ ఆప్షన్ లో కొనలేకపోయారు కానీ ఇప్పుడు ఈ విధంగా ఛాన్స్ దొరికింది. మరి ఆశలు చచ్చిపోయిన వేళ రాజ్యంలో సౌరభ్ ఏమైనా షేక్ ఆడిస్తాడేమో చూడాలి. నెంబర్ 4 అథర్వ్ అంకోలేకర్. రీసెంట్లీ ఫ్యూ డేస్ బ్యాక్ ఇతను ఐపీఎల్ నుండి రూల్డ్ అవుట్ అయిపోయినట్టు ఎంఐ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇతనికి జాన్ నుండి సెవరల్ నీ ఇంజరీ ఉంది. దానికోసం సర్జరీ కూడా చేయించుకున్నాడు. బేసిక్లీ మనోడైతే ఒక స్పిన్ ఆల్రౌండర్. స్లో లెఫ్ట్ మోడరేట్ స్పిన్ బౌలింగ్ తో పాటు లోయర్ ఆర్డర్లో పవర్ హిట్టింగ్ ఆడగలడు. ఇప్పుడు ఇతని ప్లేస్ లో ముంబై ఎవరిని తీసుకుంటారు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. బికాస్ డొమెస్టిక్ లో బాగా పర్ఫామ్ చేసి ఆప్షన్ అమ్ముడు పని మంచి ఆటగాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఓపెనింగ్ వికెట్ కీపింగ్ బ్యాటర్స్ కానివచ్చు, పవర్ఫుల్ ఫినిషర్స్ అండ్ క్వాలిటీ స్పిన్ ఆల్రౌండర్స్. లేదా వీళ్ళకి అథర్వాని మాత్రమే రిప్లేస్ చేసే ప్లేయర్ కావాలంటే తనుష్ కొటియన్ లాంటి రైట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ కోసం వెళ్తే బాగుంటుంది. ఇతని గురించి ఆప్షన్ టైంలో మాట్లాడుకున్నాం. లేదా స్పిన్నర్స్ విషయంలో కన్సర్న్ ఉంది. ఒక ప్యూర్ స్పిన్నర్ కావాలంటే శివం శుక్లా వెరీ గుడ్ ఆప్షన్. లాస్ట్ సైద్ ముస్తాకిల్ ట్రోఫీలో 17 వికెట్స్ లాగేసుకున్నాడు. ఆల్సో తమిళనాడుకు చెందిన సోనీ యాదవ్ కూడా కనిపిస్తున్నాడు. ఏదైనా సిఎస్కే తీసుకుంటారు అని అప్పట్లో బజ్ వినిపించింది. లేదు ఓపెనింగ్ చేసి ఒక మంచి ఇండియన్ వికెట్ కీపర్ కావాలంటే తుషార్ రాయస్ ఉన్నాడు. మానవుడైతే లాస్ట్ టీఎన్పీఎల్ ఇచ్చి పడేశాడు. ఒక స్టేజ్ లో ఎంఐ అతన్ని పిక్ చేస్తారనుకున్నాం. ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి తీసుకుంటే బాగుంటుంది. ఇంకా మీకు ఏమైనా బెటర్ ఆప్షన్స్ తెలిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నెంబర్ 3 నాథన్ హిల్స్. ఈసారి సిఎస్కే చూసిన అది పెద్ద మాస్టర్ స్ట్రోక్ ఏదైనా ఉంది అంటే అది నాథన్కి ఇంజురీ కావడమే. అయితే లాస్ట్ కొన్ని వీక్స్ నుండి ఇతనికి చిన్న హామ్స్ట్రింగ్ ఇంజరీ ఉంది. అది రీసెంట్ గా ఎక్కువై కంప్లీట్ టోర్నమెంట్ కి మిస్ అయిపోయాడు. ఇప్పుడు అతను వెళ్ళిపోయాక సిఎస్కే పేసెటాకి ఫేస్ లేకుండా పోయింది. ఎందుకంటే నాతను ఉండుంటే ఎలాంటి ప్రెజర్ సిచ్యువేషన్స్ అయినా హ్యాండిల్ చేసి వికెట్స్ తీసుకునేవాడు. రిమైనింగ్ మాథెన్రీ, జేమీ ఓటెన్ ఇలాంటి పేసర్స్ ఉన్నప్పటికీ వీళ్ళు కన్సిస్టెంట్ గా రాణిస్తారా అనే డౌట్ ఉంది. ఎలా చూసుకున్నా హైలీ వికెట్ టేకింగ్ మ్యాచ్ విన్నర్ పేసర్ కావాలి. సిఎస్కే మాత్రం స్పెన్సర్ జాన్సన్ విషయంలో ఇంట్రెస్ట్ చూపించారు. ఇప్పుడు అఫీషియల్ గా స్క్వాడ్ లోకి తీసుకున్నారు. ముందేమో ఇతనితో పాటు ఓల్టెల్ బ్యాట్మెన్ పేరు కూడా బయటకు వచ్చింది. కాకపోతే బ్యాట్మెన్ తో కంపేర్ చేసుకుంటే స్పెన్సర్ జాన్సన్ కి ఐపీఎల్ లో కొంతవరకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఎప్పటికీ జీటీ అండ్ కేకే లాంటి టీమ్స్ ఆడినాడు. అయితే స్పెన్సర్ పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్స్ లో ఇంపాక్ట్ఫుల్ గా రాణిస్తున్నాడు. కొన్నిసార్లు ఎక్స్పెన్సివ్ గా మారినప్పటికీ వికెట్ టేకింగ్ విషయంలో మాత్రం కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. సిఎస్కే కావాల్సింది వికెట్ సీగలిగే బౌలర్సే కాబట్టి ఇతని కోసం వెళ్లారు. మరి చూడాలి జాన్సన్ జోరు ఎలా ఉంటుందనేది. నెంబర్ 2 జేక్ ఎడ్వర్డ్స్. ఈసారి సన్ రైజర్స్ ఎంతో రీసెర్చ్ చేసి కొనుక్కున్న జేక్ ఫుట్ ఇంజరీ వల్ల పక్కలిపోయి ఎస్ఆర్ జాగ్లు పిగిశాడు. ఇతను ఆడుంటే వితౌట్ ఎనీ డౌట్ టీమ్ కి బిగ్ ఎసెట్ గా మారుండేవాడు. ఎందుకంటే ఇతను ఒక బౌలర్ మాత్రమే కాదు, ఒక బౌలింగ్ ఆల్రౌండర్. హాజ్ ఏ జెన్యూన్ వికెట్ టేకర్ గా జేక్ మంచి రెప్యుటేషన్ ఉంది. బ్యాటింగ్ ఎక్కడైనా ఆడిస్తాడు. బయట బాల్లకు దబ్బేశాడు. ఇతనికి రిప్లేస్మెంట్ గా డేవిడ్ పెన్ తెచ్చుకున్నారు. బేసిక్లీ ఇతనైతే లెఫ్ట్ మీడియం ఫాస్ట్ బౌలర్. ఇంగ్లాండ్ టీంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. పర్టికులర్ గా T20 ఫార్మాట్ లో 223 గేమ్స్ ఆడి 300 వికెట్స్ తీసుకున్నాడు. ఫ్రాంచైజీ క్రికెట్ మొత్తాన్ని దున్నేసినట్టు ఈ స్టార్ట్స్ చూస్తూనే తెలుస్తుంది. ఎనీహౌ కొత్త బాల్ ని బోత్ ఫేస్ లో స్వింగ్ చేయగలిగే సత్తా ఉంది. ఇన్ఫాక్ట్ డెత్ ఓవర్స్ లోను హై ప్రెజర్ సిచ్యువేషన్స్ లో వికెట్స్ తీసుకుంటాడు అనే రెప్యుటేషన్ ఉంది.
మరి ఇంగ్లీష్ కండిషన్స్ లో టాప్ లెవెల్ ప్లేయరే. ఇండియన్ కండిషన్స్ లో రాణిస్తాడా అంటే పెద్ద డౌటే. ఏదేమైనా పవర్ ప్లే కోసం ఫోకస్ పెట్టి ఏదైనా తీసుకున్నట్టు తెలుస్తుంది. నెంబర్ 1 ఎస్ దయాల్. ఈసారి ఎస్ విషయంలో ఆర్సీబీని చెప్పేశారు. ఇతని పర్సనల్ కేసు వల్ల ఆఫీషియల్లీ రిలీజ్ చేశారు. ఏదైనా ఉంచుకుని ఆడించకపోతే వీళ్ళకి పైసా ఉపయోగం కూడా లేదు కాబట్టి సో వదిలేసి వేరే ప్లేయర్ని తెచ్చుకోవడానికి రెడీ అయిపోయారు. ఈసారి అతను ఆడకపోవచ్చు అని నేను చాలా వీడియోస్లో చెప్పుకుంటూ వచ్చాను. అదే నిజమైంది. వదిలేస్తారు అనుకుందాం. కానీ ఇప్పుడు మ్యాటర్ అంతా ఏదైనా ప్లేస్లో ఎవరిని తెచ్చుకుంటారనేది. ఆర్సీబీ కావాల్సింది మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో వేయగలిగే ఒక స్పెషలిస్ట్ బౌలర్. దీనికోసం ముందు చెప్పిన ఆకాష్ మధ్వాల్ అండ్ చాతన్ సకారియాని టాప్ చాయిసెస్గా కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరికి మాత్రమే దయాల్ని రిప్లేస్ చేయగలిగే ఎబిలిటీ ఉంది. ఇన్ కేసు వీళ్ళని కాదని కొత్త ఇండియన్ డొమెస్టిక్ ఆటగాళ్ళని తెచ్చుకున్నారంటే డెఫినెట్ ఇబ్బందులు చూస్తారు. ఆల్రెడీ మంగేష్ లాంటి కొత్త ప్లేయర్ ఉన్నాడు కాబట్టి మరో ఆటగాడితో అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ అయితేనే బాగుంటుంది. మేబీ చాతన్ సకారిని తీసుకుంటే మంచిది అనిపిస్తుంది. గతంలో డీసీకి బాగా రాణించాడు. అవకాశాలు రావట్లేదు కానీ ఆడిస్తే మాత్రం గట్టి ఇంపాక్ట్ ఇచ్చే సత్తా ఉంది. చూడాలి మరి ఆర్సీబీ ఎవరిని తీసుకుంటారో ఏంటో. ఇక ఇది గైస్ ఈ వీడియో పెట్టేసరికి దీంట్లో కొంతమంది ప్లేయర్స్ కి రీప్లేస్మెంట్ అనౌన్స్ చేసి ఉండొచ్చు, చేయకపోవచ్చు. నా థాట్స్ అయితే ఇవి. మీ థాట్స్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నెక్స్ట్ వీడియోలో ఆర్సీబీ అండ్ ఆర్ఆర్ కొత్త ఓనర్స్ గురించి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి చేస్తాను. ఈ ఐపీఎల్ సీజన్ కి సంబంధించి మన ఛానల్లో అన్ని టీమ్ అప్డేట్స్, మ్యాచ్ ప్రివ్యూ అండ్ రివ్యూ వీడియోస్ కూడా రాబోతున్నాయి. ఎప్పుడో ఒకసారి సబ్స్క్రైబ్ కొట్టేదే కాబట్టి అదైతే ఇప్పుడే కొట్టేస్తే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.